హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఏపీ ఎస్ఎస్టీసీ నుంచి ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఒకటి వచ్చింది. దాంతోపాటుగా మీకు మన తెలంగాణ ఏదైతే టాస్క్ ఉందో దాని నుంచి కూడా ఒక 2 నోటిఫికేషన్స్ వచ్చాయి. అవి కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతో పాటుగా ఫార్మా కంపెనీ నుంచి వైజాగ్ లొకేషన్లో అట్లాగే హైదరాబాద్ లొకేషన్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అయితే రీసెంట్గా లాంచ్ అయినవి. అవి కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి క్వెస్ట్ నుంచి అయితే వచ్చింది. వీళ్ళు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ తీసుకోవడానికి అయితే ఒక నోటిఫికేషన్ ఇచ్చారండి. ఇంటర్మీడియట్ అండ్ అబోవ్ ఎవరైతే పాస్ అయ్యారంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు కూడా అయితే జాబ్ చేసుకోవచ్చు. మినిమం 6 months ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగిందనమాట. కాబట్టి 10,000 నుంచి 14,000 వరకు మీకు శాలరీ అయితే ఆఫర్ చేస్తారు. టోటల్గా 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి. ఏజ్ వచ్చేసి 18 to 32 years అయితే ఉండాలన్నమాట. మీకు కేవలం టెలిఫోనిక్ రౌండ్ అట్లాగే పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు అప్లై చేసిన తర్వాత. ఇక జాబ్ లొకేషన్ వచ్చేసి అలాగే కృష్ణా, గుంటూరు, ప్రకాశం డిస్టిక్, అంటే ఈ 3 డిస్టిక్స్లో ఎవరైతే వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళైతే ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఈ టైంలో మనకి ఏదో ఒక జాబ్ కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా సేల్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్ అయితే మీరు చేయొచ్చు అనమాట. నేను కింద ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే ఉన్నారో వాళ్ళు 19th June లోపు అయితే రిజిస్టర్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. మనకి లీ ఫార్మా నుంచి కూడా ఒక నోటిఫికేషన్ వచ్చింది. వాళ్ళు 21st to 25 June ఈ మధ్యలో అయితే ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తారు. అది కూడా నేను ఈ నోటిఫికేషన్ తర్వాత అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనం టాస్క్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ కనుక చూస్తే ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ నుంచి అయితే మనకు 2 నోటిఫికేషన్స్ వచ్చాయన్నమాట. చాలా రేర్గా అయితే మనకి నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి తెలంగాణ వాళ్ళకు కూడా. కాబట్టి ఈ నోటిఫికేషన్ కూడా యూటిలైజ్ చేసుకోండి. మనకి ఏంటంటే ఇది పిక్సెన్షియా అనే కంపెనీ నుంచి అయితే వాళ్ళు రిలీజ్ చేశారనమాట. మీకు అంతా కూడా సాఫ్ట్వేర్ డొమైన్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. మీకు అంతా డెవలపర్స్ డిజిగ్నేషన్లో అయితే జాబ్ ఇస్తారనమాట. సెలెక్ట్ ఎవరైతే అయ్యారో వాళ్ళకి 2,20,000 per annum అయితే వాళ్ళకి శాలరీ ఆఫర్ అయితే చేస్తారు. ఇక జాబ్ డిస్క్రిప్షన్ మీరు క్లియర్గా చదవండి. అట్లాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే ఎవరైతే బీటెక్లో అట్లాగే బీఈలో అంటే ఐటీ కానీ లేదా సిఎస్సి డిసిప్లైన్ మాత్రమే ఎవరైతే ఫినిష్ చేశారో వాళ్ళకైతే యూజ్ అవుతుంది. దాంతోపాటు ఎంసీఏ ఫినిష్ చేసిన వాళ్ళు 2020 బ్యాచెస్ 21 బ్యాచెస్ కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే 70% త్రూఅవుట్ ద అకాడమిక్స్ అయితే ఉండాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక తర్వాత స్కిల్స్ చూసుకున్నట్లయితే ఇంకా బాండ్ పీరియడ్ కూడా మనకి 3 years అయితే ఇచ్చారు. మీకు ప్రొసీజర్ వచ్చేసి ఒక 3 rounds అయితే ఉంటుంది. ఫస్ట్ అసెస్మెంట్ టెస్ట్ పెడతారు, తర్వాత మీకు టెక్నికల్ రౌండ్ ఉంటుంది, తర్వాత హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది అన్నమాట. ఈ పాండమిక్ పీరియడ్లో అయితే అంతా కూడా ఆన్లైన్లోనే ఉండడం జరుగుతుంది కాబట్టి అది కూడా మీరు గమనించండి. మీకు ఈ నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్స్ కనుక ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే మీరు లావణ్య గారికి కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ ఈమెయిల్ ఐడి అట్లాగే ఈ కాంటాక్ట్ నెంబర్ ద్వారా. ఎవరైతే అప్లై చేయదలుచుకున్నారో వాళ్ళు ఇమీడియట్గా 21st June లోపు అయితే మీరు ఖచ్చితంగా అప్లై చేయవలసి ఉంటుంది. నేను అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇంకొక నోటిఫికేషన్ ఏంటంటే ఇది కూడా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ నుంచి వచ్చింది. కోసర్వ్ అనే కంపెనీ నుంచి వచ్చిందండి. వీళ్ళు ఏంటంటే ఈఆర్పీ సొల్యూషన్ సంబంధించి డిస్క్రీట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో అయితే ఉన్నారు. యాక్చువల్గా ఇది ఒక మంచి ఎంఎన్సీ కంపెనీ. మీకు నెదర్లాండ్స్లో అయితే హెడ్ క్వార్టర్స్ అయితే ఉంటుంది. ఈ ఎంఎన్సీలో ఎవరైతే తెలంగాణ సబ్స్క్రైబర్స్ వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నవాళ్ళు సాఫ్ట్వేర్ డొమైన్లో వర్క్ చేయడానికి అయితే మీకు ఇది కూడా ఒక మంచి ఆపర్చునిటీ. సెలెక్ట్ అయిన వాళ్ళకి 2,10,000 per annum అయితే ఆఫర్ చేస్తారనమాట. మీకు డిజిగ్నేషన్ వచ్చేసి సెలెక్ట్ అయిన వాళ్ళని అసోసియేట్ అప్లికేషన్ కన్సల్టెంట్స్ కింద అట్లాగే అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఇక చూద్దాం. జాబ్ డిస్క్రిప్షన్ అంతా కూడా క్లియర్గా అయితే ఇచ్చారు ఇక్కడ. ఇక క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే బీఈ బీటెక్ ఈసీఈలో అట్లాగే ఐటీలో సిఎస్సిలో ఫినిష్ చేశారో వారికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. దాంతోపాటుగా ఎంసీఏ 2020 బ్యాచెస్ 21 బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇక స్కిల్స్ మీరు గమనించవచ్చు. బాండ్ పీరియడ్ అయితే ఇక్కడ ఏ విధమైన బాండ్ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి మనం లేదని అనుకోవచ్చు. దీనికి కూడా అసెస్మెంట్ రౌండ్, టెక్నికల్ రౌండ్, హెచ్ఆర్ రౌండే ఉంటుంది. ఈ పీరియడ్లో వాళ్ళు మీకు త్రూ ఆ జూమ్ కాల్ ద్వారా కానీ లేదంటే ఆన్లైన్లోనే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఫర్ ఎనీ అసిస్టెంట్స్ యూ కెన్ కాంటాక్ట్ టు లావణ్య గారు. మీరు ఈ ఈమెయిల్ ఐడి అట్లాగే ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. ఇది అప్లై చేయదలుచుకున్న వాళ్ళు 30th June వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి దాదాపుగా మీ ఫ్రెండ్స్లో కానీ అలాగే మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా సరే ఉన్నా సరే ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు తెలంగాణ లొకేషన్లో వర్క్ చేసే మంచి ఆపర్చునిటీ, మంచి ఎంఎన్సీలో వర్క్ చేయాలంటే కనుక అప్లై చేసుకోండి. ఐ విల్ ప్రొవైడ్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్. జస్ట్ క్లిక్ అండ్ అప్లై. ఫ్రెండ్స్, ఫార్మా సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే ఇంక ఇప్పటి నుంచి చెప్తున్నాను. ఎవరైతే ఫార్మాలో వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వైజాగ్ లొకేషన్లో ఒక నోటిఫికేషన్, దాంతోపాటు హైదరాబాద్ లొకేషన్లో కూడా చెప్తాను. ఫస్ట్ లీ ఫార్మా నుంచి వాళ్ళు 21st to 25th June అయితే మనకి నోటిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేశారు. నోటిఫికేషన్ డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్లయితే వాళ్ళు మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో ఫిట్టర్స్ని తీసుకోవడానికి అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చారండి. ఇక 0 to 5 years అంటే ఐటీఐ ఫినిష్ చేసిన ఫ్రెషర్స్ కూడా అందరూ అప్లై చేసుకోవచ్చు. మీకు హైదరాబాద్ లొకేషన్లోనే ఇదైతే జాబ్ ఆపర్చునిటీ ఉంటుందన్నమాట. ఇక ఎవరైతే ఐటీఐ ఫిట్టర్స్ ఫినిష్ చేసి ఫ్రెషర్స్
ఉన్నారో సో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. సో నేను ఇక్కడ హైలైట్ చేస్తాను. సో ఈ ఈమెయిల్ అడ్రస్ అనేది, సో దీని ద్వారా అయితే మీరు ఇమీడియట్గా మీ రెజ్యూమ్ని చక్కగా ఫార్వర్డ్ చేసేసేయండి. ఇక ఏదైనా డౌట్స్ ఉంటే మీరు వంశీ గారికి కూడా కాల్ చేయొచ్చు. సో ఆ నెంబర్ కూడా నేనైతే మ్యాక్సిమైజ్ చేస్తాను, ఒకసారి మీరు కూడా గమనించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో 21 జూన్ నుంచి 25 జూన్ వరకు అయితే సో మీకు వాకిన్ జరుగుతుంది. మార్నింగ్ 9:30 to 2 PM అనమాట. సో అడ్రస్ వచ్చేసి లీ ఫార్మా లిమిటెడ్, మీకు ఇది కిస్టాయిపల్లి గడ్డపోతారం విలేజ్, సంగారెడ్డి డిస్టిక్ అయితే ఉంటుంది, గమనించండి. ఇక ఇంకొక నోటిఫికేషన్ వచ్చేసి చాలామంది అడగడం జరిగింది, సో ఫార్మా వాళ్ళకి ఫార్మాకో విజిలెన్స్ డిపార్ట్మెంట్లో చూడమని. సో వారి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో అరబిందో నుంచి అయితే ఈ నోటిఫికేషన్ వచ్చిందండి. సో మంచి రెప్యూటెడ్ ఆర్గనైజేషన్. ఇది ఏంటంటే ఎవరైతే 6 months నుంచి 4 years పీవీ ఎక్స్పీరియన్స్ అయితే ఉందో ఫార్మాకో విజిలెన్స్లోని, సో వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. సో మీరు D.Pharm చేసిన వాళ్ళైనా, B.Pharm చేసిన వాళ్ళైనా, M.Pharm చేసిన వాళ్ళైనా సరే హైదరాబాద్ లొకేషన్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటే మీరు సురేంద్ర @arbindo.com మీ రెజ్యూమ్ని ఇమీడియట్గా ఫార్వర్డ్ చేయండి. సో రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళైతే కాల్ బ్యాక్ చేసి మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక తర్వాత మెడికల్ రిప్రజెంటేటివ్స్ నోటిఫికేషన్ అడగడం జరిగింది కాబట్టి సో ఇది ఒక మరొక నోటిఫికేషన్ అయితే రిక్వైర్మెంట్ ఉంది వాళ్ళకి. సో మెడికల్ రిప్రజెంటేటివ్స్ని తీసుకోవడానికి పాన్ ఇండియా అంటే మన ఆంధ్రాలో చేయొచ్చు, అట్లాగే తెలంగాణ లొకేషన్లో, అట్లాగే అన్ని స్టేట్స్లో కూడా ఈ నోటిఫికేషన్ అయితే యూజ్ అవుతుంది. సో అప్ టు 23 years ఎవరికైతే ఏజెస్ ఉన్నాయో సో వాళ్ళు సైన్స్ గ్రాడ్యుయేట్ ఫినిష్ చేసినా, B.Pharm ఫినిష్ చేసినా, D.Pharm ఫినిష్ చేసినా, అలాగే MBA ఫినిష్ చేసినా సరే వారందరినీ కూడా ఫ్రెషర్స్ని ప్రిఫర్ చేయడం అయితే జరుగుతుంది. సో చాలా మంచి రెప్యూటెడ్ అంటే 113 years యంగ్ లెజెసీ ఉన్న కంపెనీ అండి ఇది. కాబట్టి ఇంట్రెస్టెడ్గా ఉన్నవాళ్ళు placement@alambic.co.in అయితే మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. సో ఇమీడియట్గా వాళ్ళైతే కాల్ చేసి మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక తర్వాత ఏంటంటే మనకి సో మెట్రోకేమ్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో వాళ్ళు 19th జూన్ అయితే ఫ్రెషర్స్కి అట్లాగే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి అయితే ఈ నోటిఫికేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఇది బొంతపల్లి లొకేషన్లో అయితే హైదరాబాద్లో ఉంటుంది. సో ఇక జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో కెమిస్ట్రీని తీసుకోవడానికి ఫ్రెషర్స్ దగ్గర నుంచి అడుగుతున్నారు. సో 19th జూన్ అయితే మీకు ఇంటర్వ్యూ డేట్ ఉంటుందన్నమాట. సో వీటన్నిటికీ కూడా మీరు అటెండ్ అవ్వాల్సిన వెన్యూ వచ్చేసి మెట్రోకేమ్ API ప్రైవేట్ లిమిటెడ్. ఇది మీకు టెంపుల్ రోడ్డు ఇది మీకు గుమ్మడిదల మండల్, బొంతపల్లి అయితే ఉంటుంది, సంగారెడ్డి డిస్టిక్. సో ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కార్తీక్ గారి నెంబర్కి కాల్ చేయండి. ఈ నోటిఫికేషన్స్లో దేంట్లో డౌట్ ఉన్నా సరే ఆయనకి కాల్ చేసి క్లారిఫై చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇక తర్వాత నోటిఫికేషన్ చూద్దాము. సో అది కూడా ఏంటంటే మనకి API ప్రొడక్షన్ కెమిస్ట్రీ మెయిల్ అయితే తీసుకుంటూ ఉన్నారు. సో 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సో వాళ్ళైతే అప్లై చేసుకోండి. టోటల్గా 10 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది కూడా మీకు 19th జూనే జరుగుతుంది. సో సేమ్ వెన్యూ. ఇది వెన్యూ వచ్చేసి మీకు ఇక్కడ అలీనగర్, ఇది మీకు చట్టల్ పోతారం, ర్యాంకి వేస్ట్ మేనేజ్మెంట్, ఫస్ట్ రైట్, కాజీపల్లి అని ఇచ్చారు. సో దీనికైతే మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ వచ్చేసి ఫనీ గారు అనమాట. సో ఆయనకైతే మీరు కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. సో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందు. ఓకే ఫ్రెండ్స్, ఇక తర్వాత నోటిఫికేషన్ వచ్చేసి మనకి ట్రైనింగ్ కెమిస్ట్రీని తీసుకోవడానికి కూడా మరొక నోటిఫికేషన్ ఇచ్చారు. సో మేల్ క్యాండిడేట్స్కి అయితే ఇది యూజ్ అవుతుంది. ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు, MSc ఫినిష్ చేసిన వాళ్ళైతే. సో ఇది కూడా 19th జూనే కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి జీడిమెట్ల, షాపూర్ నగర్ ఏదైతే మీకు ఇక్కడ అడ్రస్ ఉందో పైప్ లైన్ రోడ్లోని, సో అక్కడైతే అటెండ్ అవ్వండి. మీకు ఇది రంగభుజంగా థియేటర్ లైన్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక మీరు శిరీష గారికి కాల్ చేస్తే సో వాళ్ళైతే మీకు గైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, అవి టోటల్గా మెట్రోకేమ్ నుంచి అయితే. ఇక ఈ నోటిఫికేషన్ వచ్చేసి MSc ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వారికి అయితే 19th జూనే మరొక నోటిఫికేషన్ అనమాట. ఇది మనం ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేశాను. సో ఎవరైతే MSc బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎవరైతే ఫినిష్ చేశారో సో వాళ్ళకి మీకు మంచి యాన్యువల్ బోనస్ ప్రొవైడ్ చేస్తారు. అట్లాగే శాలరీస్ కూడా బాగుంటాయి. పొలారం లొకేషన్లో వర్క్ చేయడానికి అయితే R&D బయోటెక్ అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ ప్రాసెస్, అట్లాగే ఫెర్మెంటేషన్ డిపార్ట్మెంట్లో మీకైతే ఇస్తారనమాట. సో ఎలిజిబుల్ మేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక వారు ఇక్కడ ఈ లొకేషన్ ఏదైతే బొల్లారం మనకి జిన్నారం మండల్ హైదరాబాద్ ఉందో అక్కడైతే అటెండ్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక తర్వాత నోటిఫికేషన్ వచ్చేసి ఇది మనకి శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ నుంచి వచ్చిందనమాట. వాళ్ళు కూడా 19th జూనే మనకి ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తారు. ఇంట్రెస్టెడ్ మేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు QC డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ ఆఫీసర్స్ తీసుకోవడానికి అయితే ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ అయితే ఉన్నారు. సో ఈ డీటెయిల్స్ ప్రకారం మీరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇక తర్వాత నోటిఫికేషన్ వచ్చేసి ఇది మనకి వైజాగ్, ఇది మనకి అచ్యుతాపురం నుంచి అయితే వచ్చిందండి. సో వాళ్ళు AR లైఫ్ సైన్సెస్లో అయితే తీసుకోవడానికి ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. సో మీకు ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్, మెయింటెనెన్స్లో తీసుకుంటారు. సో ఫ్రెషర్స్ కూడా ఇక్కడైతే మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్స్ అట్లాగే కెమిస్ట్ అండ్ ట్రైనింగ్ కెమిస్ట్లకి క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో BSc క్వాలిఫికేషన్ మీద కూడా వీళ్ళు ఆఫర్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో వాళ్ళైతే మీరు ఇక్కడ ఏదైతే స్క్రీన్లో మీకు అడ్రస్ కనిపిస్తుందో ఆ అడ్రస్కి అయితే రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. అట్లాగే ఈ కాంటాక్ట్ నెంబర్ కూడా కాల్ చేస్తే ఫర్దర్గా డీటెయిల్స్ ఏమైనా ఉంటే వాళ్ళు క్లారిఫై చేస్తారు. ఇక ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి హెటో నుంచి అయితే వచ్చిందండి. సో వాళ్ళు కూడా ఏంటంటే
సో హెడ్ నుంచి అయితే నోటిఫికేషన్ వచ్చింది. వాళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిటీ కంట్రోల్, R&D డిపార్ట్మెంట్ తీసుకోవడానికి అయితే నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. మీకు MSc ఫినిష్ చేసిన వాళ్ళు, అట్లాగే BSc కెమిస్ట్రీ ఫినిష్ చేసిన వాళ్ళు 2015 to 2020 పాస్అవుట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అది కూడా గమనించండి. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో సో వాళ్ళు ఏంటంటే హైదరాబాద్ సనత్ నగర్ లొకేషన్లో అయితే మీరు మన హెట్రో కార్పొరేట్ ఆఫీస్కి అయితే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మనకి 20 అంటే సండే అయితే మీకు వాకిన్స్ జరుగుతుంది కాబట్టి సో ఆ రోజున ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోవచ్చు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. సో ఇది మనకి సో ఎవటోజన్ నుంచి అయితే వచ్చిందండి. వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ ప్యాకింగ్ ఆపరేటర్స్ని తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. సో 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి బ్లిస్టర్ ఆపరేషన్ డిపార్ట్మెంట్లో అయితే ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. దాంతోపాటుగా సెకండరీ ప్యాకింగ్లో కూడా 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కార్టూనేటర్ ఆపరేటర్స్కి అయితే తీసుకుంటారనమాట. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే మీరు సో ఈ అడ్రస్కి రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయొచ్చు. అట్లాగే ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా చెప్తారు. వర్క్ లొకేషన్ వచ్చేసి మీకు ఎవర్టోన్ లైఫ్ సైన్సెస్, ఇది మీకు పోలేపల్లి సెజులు లొకేషన్లో జడ్చల్ అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. సో ఇది మనకి ఏంటంటే క్లీన్ వెంట్ నుంచి అయితే వచ్చిందండి. సో వాళ్ళు కూడా ఏంటంటే సీనియర్ కెమిస్ట్లను, ఎగ్జిక్యూటివ్స్ని టెక్నాలజీ ట్రాన్స్ఫర్ డిపార్ట్మెంట్లో తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఎప్పుడైతే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అన్నామో ఖచ్చితంగా బీటెక్ వాళ్ళని హైర్ చేసుకుంటారు కాబట్టి కెమికల్ ఇంజనీరింగ్లో ఎవరైతే బీటెక్ ఫినిష్ చేసి 3 to 7 years ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళైతే ఇమీడియట్గా HR@cleaninvent.comకి అయితే మీరు రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇక తర్వాత నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇది ఎటికో లైఫ్ సైన్సెస్ నుంచి వచ్చిందనమాట. సో వాళ్ళు కూడా అనలిటికల్ R&D డిపార్ట్మెంట్లో అనలిస్టులు ఎవరైతే 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉందో సో వాళ్ళనైతే తీసుకుంటారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు ఫ్రెషర్స్ అండ్ టెక్నికల్ ట్రైనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇక్కడ ఏదైతే స్క్రీన్ మీద మీకు sindhura.tripuraneni@eticolifesciences.comకి అయితే మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇవి టోటల్గా ఉన్న నోటిఫికేషన్స్ అయితే. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉండి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫార్మా కంపెనీ నుంచి కానీ, APSSTC కానీ, టాస్క్ అంటే తెలంగాణ స్కిల్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి కానీ ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఇవి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ అలర్ట్స్. మీకు కనుక వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ అయితే చేయండి. అట్లాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ అలర్ట్స్. జై హింద్.